కాకినాడ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇక వాకతిప్ప గ్రామం యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న సత్య హ్యాండ్లూమ్స్ లో కొంతమంది మహిళలు చీరలు కొనుగోలు చేసేందుకు వచ్చి దుకాణంలో ఉన్న కొన్ని చీరలు దొంగిలించినట్లుగా షాప్ యజమాని షిరఫ్ వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. ఇక చీరల లెక్క చూడగా తక్కువగా వచ్చాయని అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ పరిశీలించగా చోరీ జరిగినట్లుగా గుర్తించామని అన్నారు. లక్షలు విలువలు చేసే చీరలు దొంగిలించడంతో షాప్ యజమాని గగ్గోలు పెడుతున్నాడు. ఇక చీరలు చూపించమని అడుగుతూ ఎక్కువ చీరలు చూపించాక చూపించిన చీరలపైన ఒక చీరను ఓపెన్ చేయించి వెనకాల ఉన్న చీరలు ఇవ్వండి అని వాళ్ళు ధరించిన లోపల దొంగిలించిన చీరలను పెట్టుకుని వెళ్లిపోయారని అన్నారు. ఇక చీరలు దొంగిలించిన మాయ లేడీలను గుర్తించి వారిపైన చర్యలు తీసుకోవాలని వ్యాపారి చంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా పేరు సత్యనారాయణ అండి. మాది సత్య హ్యాండ్లూమ్స్. ఇలాగ వాకటిప్ప యూనియన్ బ్యాంక్ ఎదుర్కొంటే మా షాప్ ఉంటుంది. మొన్న 4 రోజుల క్రితం మా షాప్ దగ్గరికి నలుగురు వచ్చింది. షాప్లో మొత్తం స్టాక్ ఇంచుమించు ఒక 20 చీరల దాకా మా దగ్గర పట్టు చీరలు అన్నీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు 20 చీరలోని కింద చీరలో పెట్టుకుని లోపల నుంచి దొంగిలించడం జరిగిందండి. వాళ్ళు నేను లేనండి షాప్లో లేని టైంలో షాప్లో 2 అమ్మాయిలు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా డైవర్ట్ చేసిండి చీరలు జాగ్రత్తగా దొంగిలించేసి గుట్ట కింద పెట్టి